వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ టిడి జనార్దన్ గారు, వేదిక పైన పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మరియు ఈ సభకు చేసిన గౌరవ అతిథులు మరియు మీకందరికీ నా నమస్కారం. సమయం ఎక్కువైపోయింది, సో బ్రీఫ్గా నేను మాట్లాడు. చాలా విషయాలు చర్చించాం, చాలా బాగా జరిగింది చర్చ. చాలా మంది వాళ్ళ బాధల్ని చెప్పుకున్నారు. చాలా విషయాలు టిడి జనార్దన్ గారు బుద్ధునిచ్చిన మార్గదర్శకాలతో ముందుకెళ్ళింది అంతా. మనం ఇంతకుముందు చాలా మీటింగ్లు జరిగాయి. తెలంగాణలో ఆత్మ పోరాట సమితి యొక్క మీటింగ్లో మాట్లాడిన విషయాలు మరీ గుర్తు చేసుకుంటున్నాను. ఈ దేశంలో 60% హెల్త్ ఇస్తున్నది ఆర్ఎంపీ పిఎంపీలే అన్న విషయాన్ని ఆ రోజు చెప్పాము. అది వాస్తవం. ఫస్ట్ గద్వాల్లో డాక్టర్ తాహిర్ గారితో దాన్ని స్టడీ చేశాం. తాహిర్ గారు ఇచ్చిన డీటెయిల్స్తో చూసాం. 13 మండలాల్లో 3 మండలాల్లో మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, మిగతా మండలాల్లో ఎవరు లేరన్న విషయం చెప్పారు. ఆ తర్వాత కర్నూలు స్టడీ చేశాం. 24 మండలాల్లో 8 మండలాల్లో మాత్రమే ఉన్నారు, 16 మండలాల్లో లేరని చెప్పారు, లేరని తెలిసింది. అదేవిధంగా నంద్యాల స్టడీ చేశాం. అదేవిధంగా అనంతపూర్ ప్రసాద్ గారితో స్టడీ చేశాం. ఉమ్మడి అనంతపూర్ డిస్ట్రిక్ట్ 63 మండలాల్లో 38 మండలాల్లో లేరని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు స్టడీ చేశాం, కానీ 2019లోనే ఎన్ఎంసి యాక్ట్ అనేది వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని మారుస్తూ దాంట్లోనే చాలా డీటెయిల్గా రాశారు. ఏమని రాశారంటే 57% సిటీస్లో హెల్త్ అందిస్తున్నది ఆర్ఎంపీలే అనే విషయం, పిఎంపీలే అనే విషయం రాశారు. 80% పల్లెల్లో అందిస్తున్నది ఆర్ఎంపీ పిఎంపీలే అని చెప్పి రాశారు. దాంతో అక్కడ ఆగలేదు. సెక్షన్ 32లో ఏం చెప్పారంటే ఆర్ఎంపీలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని కూడా రాశారు. అక్కడ కూడా ఆగలేదు ఎన్ఎంసి. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో చాలా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఈ ఎన్ఎంసి బుక్లు ఒకసారి తిరిగి వేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. 150,000 మందిని రిక్రూట్ చేసుకోండి ఆర్ఎంపీలని అని చెప్పి కూడా రాసింది గవర్నమెంట్ పోస్టులే. మనకు తెలియదు ఇంతవరకు, అది చూసుకోలేము మనం. అదే కాదు, 11 లక్షల నుంచి 25 లక్షల మంది భారతదేశంలో ఆర్ఎంపీలు ఉన్నారు. వారు లేకుంటే ఈ హెల్త్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని కూడా రాశారు. చిన్న విషయం కాదు. అదే కాదు, మనం చెప్పుకుందాం, చైనాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో, జపాన్లో కూడా, ప్లస్ అన్ని దేశాల్లో కూడా ఆర్ఎంపీలు ఉన్నారు. వారు చాలా ఉపయోగం చెప్పుకున్నాం. కానీ దీన్ని ఎవరు ధృవీకరించాలి, ఎక్కడ చూసుకోవాలి అని వెతికినాం. ఎన్ఎంసిలో, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్లో రాస్తున్నారు. థాయిలాండ్, చైనా, ఇంగ్లాండ్, న్యూయార్క్ సిటీ, వీటిలో కూడా ఆర్ఎంపీలు ఉన్నారని రాశారు. అంటే మనం ఏమేమైతే చెప్పుకున్నామో, డిస్కస్ చేసామో అవన్నీ ఎన్ఎంసి యాక్ట్లోనే ఉన్నాయి. మీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్, మీ యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్. పల్లెల ఊపిరి మీరే అన్న విషయాన్ని మరీ అవి ధృవీకరిస్తూ చెప్పారు. సో చిన్న విషయం కాదు, ఇది మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక డాక్యుమెంట్. దాన్ని చూసి తెలంగాణ వాళ్ళు చాలా పొందొచ్చు, శక్తిని పొందొచ్చు అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సెక్షన్ 32ని ఎన్ఎంసి యాక్ట్లో ఉన్న కొన్ని పేజెస్ని ఆల్రెడీ ఇచ్చాము కొంతమందికి, అందరికీ పంపిస్తాం, లీడర్స్కి అందరికీ పంపిస్తామని మరీ చెప్తున్నాను. ఇదే కాదు, ఏదన్నా యూనివర్సిటీ ఏమన్నా మన ఆర్ఎంపీస్ రోల్ని ఇంపార్టెంట్గా గుర్తించిందని వెతికితే నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ పుస్తకంలోనే రాసింది. ఈ ప్రపంచంలో అతి నంబర్ 1 యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీనే ధృవీకరించి రాసింది ఇండియాలో ఉన్న ఛత్తీస్గఢ్, ఆసాంలో ఉన్న ఆర్ఎంపీలు
చాలా అవసరం. వారి వల్ల చాలా ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బాగా అభివృద్ధి చెందింది. వారు లేకపోతే చాలా కష్టమని కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ధృవీకరించాల్సింది. సో ఇన్ని విషయాలు ఆ ఎన్ఎంసి పుస్తకంలో ఉన్నాయి. సో మీ వల్ల మేము స్టడీ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ బడ్జెట్ 19,000 కోట్లు. మీరు ఎంత ఇస్తున్నారు? 60% జనాభాకి మీరు హెల్త్ అందిస్తున్నారని ఎన్ఎంసి యాక్ట్లోనే ఉంది. అంటే ఎంత ఇస్తున్నారా అంటే 30,000 కోట్ల పైచీలకు కాస్ట్ అయ్యే హెల్త్ని ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నారు. 30,000 కోట్ల పైచీలు. తెలంగాణ ఎంత ఇస్తున్నారు? హెల్త్ బడ్జెట్ తెలంగాణ వచ్చి 11,000 కోట్లు. మీరు 20,000 కోట్ల పైచీలకు డబ్బుల్ని గవర్నమెంట్ అయ్యేంత డబ్బులు ఖర్చు అయ్యేంత ఇది వ్యవస్థ, హెల్త్ వ్యవస్థని మీరు ఫ్రీగా అందిస్తున్నారు. సో అది మర్చిపోకూడదు. హెల్త్ ఇస్తున్నారు 60%, డబ్బులు ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. మీరు ఇంత ఇచ్చి, ఇంత శ్రమ చేసి, ఇంత అర్ధరాత్రి పనిచేసి మళ్ళీ అసలీ నకిలీ అని అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి? మనం అసలీ కాదు, నకిలీ కాదు. ప్రాథమిక డాక్టర్లకు చికిత్స ఇస్తాం. మనం లేకపోతే వ్యవస్థ పోతుంది, పాతాళం లేకపోతుంది. మీరు లేకపోతే ఏమవుతుంది? భూత వైద్యులు వస్తారు. అది విషయం గవర్నమెంట్కి అర్థం కావడం లేదు. మీరు ఇంత ఇస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు. ఇన్ని 1,000 కోట్లు ఇస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు. సో ఈ బ్రీఫ్ ఇది దీంతో మీకు చెప్తూ, మీకు ధైర్యాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో